సాధారణంగా మామూలుగా ఆయన మీడియాతో మాట్లాడడం లేదు అని చెప్పి. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలు అరాచకం, ఆటవికం రాజ్యం వెళ్తుందని చెప్పి విమర్శిస్తున్నారు. సో ఒక్కో దాన్ని కప్పుపుచ్చేదానికి మదనపల్లి అంశం కూడా జరిగింది, వినుకొండకు పోతుంటే అని చెప్పేది. మీరు మా తిరుపతి వాసులే కాబట్టి మదనపల్లి ఎపిసోడు డైవర్ట్ చేసేదానికి జరిగిందా, లేకపోతే సాక్ష్యాధారాలని అక్కడ జరిగిన అక్రమాలను తారుమారు చేసేదానికి జరిగిందా? అన్న మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చేసింది ఏందయ్యా? అన్ని రోజు అరాచకమే కదా, రోజు దౌర్జన్యాలే కదా, రోజు అక్రమ కేసులు పెట్టించడమే కదా. ఈ రోజు మేము వచ్చి 44 రోజులైంది. ఈ రోజుకి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 44 రోజులైంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశ్ గా ముందుకు తీసుకోబోలని చెప్పి మేము అనుకుంటుంటే మా మీద మసిపూసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు మదనపల్లిలో మేం కాల్చామా? ఎవరు కాల్చారో, ఎవరు కాల్పించారో, ఎందుకు కాల్పించారో తొందరలోనే బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్య అనుచరులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వారి అనుచరులు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. అక్కడ సాక్షాత్తు డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ అక్కడ సైట్ కి వెళ్ళిన ఎప్పుడు ఆ రోజు సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అది షార్ట్ సర్క్యూట్ కాదు, ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు తొందర, ఎందుకు? ముందుంది ముసల పండగ. ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడికే పోతారు మీ వాళ్ళు చాలా మంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఎక్కడి నుంచి వచ్చారో చాలా మంది అక్కడికే వెళ్తారు. ఇది మేమేదో అధికార పార్టీగా అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారంతో మాట్లాడట్లా. మీరు చేసిన ప్రతి తప్పుని ప్రజల ముందు పెడతాం. చట్టరీత్యా మీకు రాబో రోజుల్లో దానికి ఎక్కడెక్కడ ఏ విధంగా శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష పడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు ఆడతావా? ఇదేందో అయిపోయింది, రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన విధించారని. ఆర్టికల్ 356 ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు స్టేట్ లో? తెలీదా నీకు? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావే, తెలీదా నీకు ఎప్పుడు ఏ పర్పస్ లో ఏ టైంలో దాన్ని చేయాలో? ఏం తెలియకుండా నోరుంది కదా అని చెప్పి ఈ రోజు పరదాల చాటు నుండే ముఖ్యమంత్రి ఈ రోజు పత్రికల ముందు వస్తున్నాడు. దాదాపు 5 సంవత్సరాలు పరదాల చాటున బయట రావాలంటే కొన్ని వేల మంది పోలీసులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వచ్చే ధైర్యం ఇది లేదు, నీకు అవకాశం లేదు. అప్పుడు ప్రజల్లోకి వస్తే అమరావతి రైతులకి వ్యతిరేకము, ఉద్యోగస్తులకు వ్యతిరేకము, యువతకు వ్యతిరేకము, రైతులకు వ్యతిరేకము, ఇంతమందికి వ్యతిరేకం ఉండి ప్రజలకు రావంటే పరదాలు కట్టుకొని వస్తాడు, లేకపోతే హెలికాప్టర్లో వస్తాడు. 10-15 కిలోమీటర్ కూడా హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి ఎవరున్నారంటే నువ్వే అయ్యా. నువ్వా ఈ రోజు మా గురించి మాట్లాడేది? అందుకనే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామాల రెడ్డి ఇంకా ఆటలు కట్టించండి. రాబో రోజులు ఇంకా ఏం ట్రైలర్ ఇది? ఇంకా మేము నీ మీద దృష్టినే పెట్టలేదు. మేము నీ మీద ఇంకా దృష్టినే పెట్టలేదు. మీరేమో ట్రైలర్ అంటున్నారు, ఇంకా రెడ్ బుక్ కూడా ఓపెన్ చేయలేదు అంటున్నారు. కానీ వాళ్ళేమో రాష్ట్రం అంతా మొత్తం అల్లకల్లోలం అయిపోయింది 50 రోజుల్లోనే అని చెప్పి ఢిల్లీకి కూడా పోయి మీ మిత్రపక్షాలని లేకపోతే మీ శత్రుపక్షాలని రాజకీయంగా అందరినీ